ఒకరేమో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనుకుంటా ఒకడు పదవి ఊడగొట్టుకొని ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చి తొండలు పట్టేటోడు ఏం మాట్లాడుతున్నాడు? వచ్చిన సంధి ఏదో ఒక ఆలయం మీద దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న ముత్యాలమ్మ ఆలయం మీద దౌర్జన్యం అయిపోయింది. మళ్ళీ నిన్న మొన్న కట్టమైసం ఆలయం ముందు ఒక కుక్కగాడు పందిగాడు వాడొచ్చి మలమూత్ర విసర్జన చేస్తాడు. ఇవాళ వచ్చి అక్కడ బ్యానర్ మీద అమ్మవారి ఫోటో ఉంటే దాన్ని జీల్చేసి లోపల ఉన్న విగ్రహాలను ఇక్కడ ధ్వంసం పట్టిస్తాడు. అసలు ఏమనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? చేత కాకపోతే ఇంట్లో కూర్చోమనండి, మేము చూసుకుంటాం. తెలంగాణను ఎట్లా రక్షించుకోవాలో తెలంగాణలో ఉన్న హిందువులను మేము చూసుకుంటాం. అంతేగాని ఇట్లాంటి ఏమన్నా జరిగినప్పుడు ఏం అర్థం కానట్టు, ఏం సోయిలేనట్టు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ లైఫ్. ఏమనుకుంటున్నాడు అసలు? చెంగిచెర్లలో అక్కడ హిందూ మహిళల మీద దౌర్జన్యాలు అయినాయి, ఇప్పుడేమో ఇట్లా ఆలయాల మీద దౌర్జన్యాలు అవుతున్నాయి. రేవంత్ రెడ్డికి బూరు వీకి షారుగాసే పరిస్థితికి తెచ్చుకుంటున్నాడు. నెక్స్ట్ మేము అదే పనిలో ఉన్నాం. అదే చెప్తున్నా, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. అవునా? అయితే కాంగ్రెస్ ని భూస్థాపితం చేస్తే మొత్తం ముస్లింలు కూడా భూస్థాపితం అవుతారు. కాబట్టి కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ ముక్త తెలంగాణ అవుతుంది. అయిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ మునుగుతుంది, దాంతో పాటు ముస్లింలు కూడా మునుగుతారు.